హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజ్ ద స్టాండర్డ్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్. ఏపీ మ్యారిటైమ్ బోర్డు హెడ్ క్వార్టర్గా ఏ నగరాన్ని ప్రభుత్వం ప్రకటించింది? జవాబు ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఏపీఎంబీ హెడ్ క్వార్టర్గా అమరావతిని ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏపీఎంబీ కార్యాలయం ఇంతకుముందు ఎక్కడ ఉండేది, ఇప్పుడు ఏం చేయాలని ఆదేశాలు ఇచ్చారు? జవాబు ఏపీఎంబీ కార్యాలయం కాకినాడలో ఉండేది, దాన్ని కాకినాడ నుంచి అమరావతికి తరలించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ నిర్ణయం కోసం 2019లో జారీ చేసిన ఏ జీవోను ప్రభుత్వం సవరించింది? జవాబు ఏపీఎంబీ డైరెక్టరేట్ ఆఫ్ పోర్ట్స్ను కాకినాడలో ఏర్పాటు చేస్తూ 2019 నవంబర్లో జారీ చేసిన జీవో 101ని ప్రభుత్వం తాజాగా సవరించి హెడ్ క్వార్టర్ను అమరావతికి మార్చింది. నెక్స్ట్ క్వశ్చన్. భౌతిక శాస్త్రంలో ఉల్ఫ్ ప్రైజ్ 2025 అందుకున్న భారత సంత శాస్త్రవేత్త ఎవరు? జవాబు భారత సంతతికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త జైనేందర్ కే జైన్ ఉల్ఫ్స్ ప్రైజ్ 2025ను అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ పురస్కారం ఎక్కడ, ఎవరి చేతుల మీదుగా ప్రదానం చేశారు? జవాబు జూన్ 18, 2026న జెరూసలేంలో జరిగిన కార్యక్రమంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇజాక్ హెర్జాగ్ ఆయనకు అంటే మన భారత సంతతికి చెందినటువంటి జైన్ గారికి పురస్కారం అయితే అందజేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. జైనేంద్ర కే జైన్ పరిశోధన ఏ రంగంలో ఉంది? ఆయనకు ఈ అవార్డు ఎందుకు వచ్చింది? జవాబు ఆయన క్వాంటమ్ హాల్ ఎఫెక్ట్ గురించి అర్థం చేసుకోవడానికి వీలు కలిగించిన కొత్త క్వాంటమ్ దృగ్విషయాన్ని కనుగొన్నారు. ఈ అత్యుత్తమ పరిశోధనలకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్. మాజీ కేంద్ర మంత్రి దినేష్ త్రివేది ఇటీవల ఏ దేశంలో భారత హైకమిషనర్గా నియమితులయ్యారు? జవాబు బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. సహాయపడేందుకు ఇటీవల ఏ సంస్థ అభయ్ అనే ఏఐ చాట్బోట్ను ప్రారంభించింది? జవాబు సెంట్రల్. ఈ రకంగా నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్కు ఫోన్పే చేసి పేమెంట్ స్క్రీన్ షాట్ను ప్లస్ ఈ వీడియో పబ్లిష్ చేసినటువంటి డేట్ రెండు కూడా మీరు వాట్సాప్ చేయండి, మీకైతే పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. డిజిటల్ అరెస్ట్ మోసంలో మోసగాళ్ళు ఏమని బెదిరిస్తారు? చాలా ఇంపార్టెంట్ అండి, దీన్ని అసర్షన్ రీజనింగ్లో కూడా ఇవ్వచ్చు. జవాబు సిబిఐ లేదా పోలీస్ అధికారులుగా నటిస్తూ నకిలీ లీగల్ నోటీసులను చూపించి అరెస్ట్ చేస్తామని బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ చేయమని బలవంతం చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. దినేష్ త్రివేది గతంలో ఏ పదవి నిర్వహించారు? జవాబు మాజీ కేంద్ర మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎన్వైరన్మెంటల్లో వస్తుందండి ఇది. మాస్కోలో కురిసిన వర్షం రంగు ఏమిటి, దానికి కారణం ఏమిటి? మాస్కో అనగానే మనకి తెలుసు కదండి, రష్యా. ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చింది అంటే రష్యాకు ఉక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతుంది కదా. ఎస్. జవాబు మాస్కోలో నల్లటి వర్షం కురిసింది. 100 డ్రోన్లతో ఉక్రెయిన్ దాడుల కారణంగా ఆకాశం మొత్తం నల్లగా మారి బూడిద లాంటి వర్షం కురిసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. నెక్స్ట్ క్వశ్చన్. నల్లటి వర్షం వల్ల ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొన్నారు? జవాబు ఈ వర్షం కారణంగా ప్రజలకు తలనొప్పి, శ్వాస సమస్యలు వస్తున్నాయి, భవనాలు, వాహనాలపై కలుషిత జలాలు పెరిగిపోతున్నాయని మాస్కో ప్రజలు తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్. డ్రోన్ దాడుల వల్ల మాస్కోలో ఏమేమి జరిగాయి? జవాబు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది. డ్రోన్ దాడుల కారణంగా మాస్కోలోని విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. దాదాపు 500కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. అధికారులు చిన్నపిల్లలు, వృద్ధులు, ఆస్తమా ఉన్నవారు వర్షాలు కురిసిన ప్రాంతాలను విడిచిపెట్టాలని కోరారు. నెక్స్ట్ క్వశ్చన్. డాక్టర్ గుల్లపల్లి ఎన్ రావు ఏ పురస్కారం అందుకున్నారు? జవాబు ప్రముఖ నేత్ర వైద్యులు ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గుల్లపల్లి ఎన్ రావు ప్రతిష్టాత్మక సంక్తోబా హ్యుమానిటేరియన్ అవార్డు 2026ను అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ అవార్డును ఎవరు ఎక్కడ ప్రదానం చేశారు? జవాబు గుజరాత్లోని సూరత్లో జరిగిన కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ నాలెడ్జ్ ఫౌండేషన్ ఈ అవార్డును బహుకరించింది. 2026 సంవత్సరానికి గాను డాక్టర్ గుల్లపల్లి ఎన్ రావు ఈ అవార్డును రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ చేతుల మీదుగా అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. సంక్తోబా అవార్డు ఎవరి పేరు మీద ఎప్పటి నుండి ఇస్తున్నారు? జవాబు శ్రీ రామకృష్ణ ఎక్స్పోర్ట్స్ సంస్థ సామాజిక సేవా విభాగానికి చెందిన శ్రీ రామకృష్ణ నాలెడ్జ్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ గోవింద్ ధోలకియా 2006లో తన మాతృమూర్తి సంక్తోబా పేరిట ఈ అవార్డును ప్రారంభించారు. సమాజ హితం కోసం సేవ చేస్తూ మార్పునకు కారణమైన వ్యక్తులకు ఈ అవార్డు ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. వికసిత భారత్ రోజ్గార్ యోజన కింద ఎంతమంది యువతకు ఉద్యోగాలు వచ్చాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది. జవాబు ఈ పథకం కింద దేశంలో ఇప్పటి వరకు 70 లక్షల మంది యువతకు పైగా ఉద్యోగాలు లభించాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. స్కీమ్ ఏంటండి ఇది? వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, దీని మీద కనీసం ఒక 3-4 క్వశ్చన్స్ వస్తాయి ఇప్పుడు. వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. నెక్స్ట్. తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి ప్రభుత్వం ఏమి ఇస్తుంది? ఇప్పుడే చెప్పే కదా ఈ స్కీమ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. వికసిత్ రోజ్గార్ యోజన
సంబంధించి తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి వారి యజమానులకు 2,400 కోట్ల ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే వికసిత్ భారత్ రోజ్గార్ యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి. ప్రభుత్వం, యువత, పరిశ్రమలు కలిసి పనిచేస్తే ఉద్యోగాలు అనేక రెట్లు పెరుగుతాయని, యువత నైపుణ్యాలు, ఆంక్షలు వృద్ధి చెందుతాయని మోదీ వివరించారు. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2026 ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వస్తుందండి. 2026లో ద మిటియోరిటికల్ సొసైటీ ఫెలోగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళ ఎవరు? జవాబు ప్రొఫెసర్ కుల్జీత్ కౌర్ మర్హాస్. ఆమె అహ్మదాబాద్ PRL అంటే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో గ్రహశాస్త్ర విభాగం ప్రొఫెసర్. గ్రహశాస్త్రం అంటే స్పేస్కి సంబంధించిన అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కుల్జీత్ కౌర్ మర్హాస్ పరిశోధన ప్రధానంగా ఏ అంశాలపై దృష్టి పెడుతుంది? ఆమె పరిశోధన జవాబు వచ్చేటప్పటికి ఆమె పరిశోధన షార్ట్ లివ్డ్ రేడియో న్యూక్లైడ్స్, స్టేబుల్ ఐసోటోప్స్, ప్రీ సోలార్ గ్రెయిన్స్, కాండ్రూల్స్, మెటియోరైట్స్పై దృష్టి పెడుతుంది. ఈ అధ్యయనాలు సౌర వ్యవస్థ పుట్టుక, పరిణామం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద మిటియోరిటికల్ సొసైటీ ఫెలోగా ఎన్నికైన 3వ భారతీయ శాస్త్రవేత్త కుల్జీత్ కౌర్ మర్హాస్. ఆమెకు ముందు ఈ గౌరవం పొందిన ఇద్దరు భారతీయ శాస్త్రవేత్తలు ఎవరు? ఈ క్వశ్చన్ని ఫస్ట్ పూర్తిగా అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇందాక మొదటి భారతీయ అన్నారు కదండి అని అంటారు. కానీ నేను ఇందాక ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరైతే ఈ మిటియోరిటికల్ సొసైటీ ఫెలోగా ఎన్నికయ్యారో ఆమెకు ముందు ఇద్దరు భారతీయులు అయితే ఎన్నికవడం జరిగింది. వారు వచ్చేప్పటికి పురుషులు. సో ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఎవరు అంటే జవాబు దేవేంద్రలాల్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇంకోళ్ళు ఎవరంటే JN గోస్వామి. దేవేంద్రలాల్, JN గోస్వామి గారి తర్వాత వచ్చినటువంటి 3వ వ్యక్తి ఎవరంటే మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త మహిళా శాస్త్రవేత్త కుల్జీత్ కౌర్ మర్హాస్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, లడాఖ్లో జూన్ 2026లో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక సంరక్షణ సంస్థ పేరు ఏమిటి? దానిని ఎవరు ఆమోదించారు? జవాబు స్నో లెపర్డ్ అండ్ హై ఆల్టిట్యూడ్ నేచర్ షాన్. లడాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా దీనికి ఆమోదం తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయాల రక్షకుడిగా సెనిటినల్ ఆఫ్ ది హిమాలయ పిలువబడే వన్యప్రాణి ఏది? జవాబు మంచు చిరుత, స్నో లెపర్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోనే అత్యధికంగా మంచు చిరుతలు ఉన్న ప్రాంతం ఏది? అక్కడ ఎన్ని మంచు చిరుతలు ఉన్నాయి? జవాబు లడాఖ్. అక్కడ 477 మంచు చిరుతలు ఉన్నాయి. ఈ సంస్థ మంచు చిరుతలతో పాటు హిమాలయాల పర్యావరణాన్ని, అక్కడి జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి స్థానిక ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తుంది. మరిన్ని డైలీ కరెంట్ అఫైర్స్ తోటి మళ్ళీ కలుద్దాము. ఇంకొక వీడియో అయితే కరెంట్ అఫైర్స్ మీద అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతమంది అయితే లైక్ చేస్తారో ఈ వీడియో అంతమందికి చేరుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ PDF కావాలంటే వాట్సాప్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.